మాజీ మంత్రి అంబటి రాంబాబుపై నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అంబటి రాంబాబు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దీక్షకు దిగారు. అయితే అనుమతి లేకుండా దీక్ష నిర్వహించారన్న కారణంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అంబటి రాంబాబు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షకు దిగారు. అయితే అనుమతి లేకుండా దీక్ష నిర్వహించారన్న కారణంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మాజీ మంత్రి అంబటి రాంబాబు నగరపాలెం పిఎస్లో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? సంపద మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక్కరోజు దీక్ష చేశారు. ఏదైతే మాజీ మంత్రితో పాటు కొందరు నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా కలెక్టరేట్ ముందు కూడా దాదాపు 24 అవర్స్ పాటు దీక్ష చేపట్టారు. అయితే ఇటీవల జరిగినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఏదైతే ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయనటువంటి నేపథ్యంలో పోలీసుల పైన ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి పట్టాపురం సంబంధించినటువంటి ఇద్దరు సిఐల పైన అటు వారి ఇంటి పైన దాడి చేసినటువంటి కార్యకర్తల పైన కూడా టీడీపీ నేతల పైన ఆ కేసులు నమోదు చేయాలి, 307 కేసు నమోదు చేయాలి, అదేవిధంగా పోలీస్ అధికారుల్ని చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఒక్కరోజు దీక్ష ప్రభుత్వం ముందు ఉంచినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ముందస్తుగా కూడా పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పబ్లిక్ ప్లేస్లలో దీక్ష చేపట్టాలంటే ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అటు పొలిటికల్ లీడర్. అయితే దీనిపైన కూడా ఎలాంటి అనుమతి కోసం అర్జీ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ కలెక్టరేట్ దగ్గర సబ్జెక్టు కూడా ట్రాఫిక్ ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి పైన కూడా అటు ట్రాఫిక్ సమస్యలు ఇబ్బందులు తలెత్తినటువంటి నేపథ్యంలో తన పైన మరో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనుక ఆ నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఆ కేసు నమోదైంది. అంటే పెద్ద ఈ కేసు స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఏదైతే ఆ దీక్షకు సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది కూడా మనం చూడొచ్చు. అయితే గతంలో అనేక కేసులు అంబటి రాంబాబుకి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి దాదాపు 37 కేసుల్లో కూడా ఆయనకి బెయిల్ మంజూరైంది. ఎలాంటి అరెస్టులు చేయొద్దంటూ కూడా హైకోర్టు చాలా కీలక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇటీవల 18 రోజులు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఏదైతే చంద్రబాబుని దూషించినటువంటి కేసులో అటు 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సంచలనంగా మారింది. అంబటి నివాసం పైన జరిగినటువంటి దాడి వైసీపీ అటు కూటమి ప్రభుత్వం పైన కూడా తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా ఇది కొంత వైసీపీకి లాభం చేకూర్చే విధంగా కూడా వైసీపీ అడుగులు వేస్తుంది. ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్నాం అంబటి రాంబాబు నివాసం పైన దాడి జరిగినటువంటి ఘటన తర్వాత అనేక కార్యక్రమాలకి వైసీపీ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపులు పెద్ద ఎత్తున కూడా అంటే ప్రజల్లోకి మాజీ మంత్రి పైన జరిగినటువంటి దాడి, అదేవిధంగా నివాసం పైన జరిగినటువంటి దాడి ప్రజల్లోకి ఒక మెసేజ్ ఇచ్చేందుకు కూడా అంబటి రాంబాబు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అయితే ప్రభుత్వం ఇలాంటి దీక్షలు చేపట్టినప్పుడు సర్వసాధారణం ఇలాంటి కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో అన్ని కేసులు బెయిల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకి మరి స్టేషన్ బెయిల్ ఇస్తారా లేదా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రమేష్.